హృదయ అంతరంగాలలో నుండి రక్తం యొక్క స్వరం దేవునికి మొర్రపెట్టింది. హృదయ అంతరంగాలలో నుండి చివరి శ్వాస లేదా కొన ఊపిరి దేవునికి మొర్రపెట్టింది. పాపము దేవునికి మొర్రపెట్టింది. ఇంకా కన్నీరు దేవునికి మొర్రపెట్టింది. అంటే ప్రభువు ఏదైనా ఆలకించగలరు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. చాలా అతీతమైన అద్భుతమైనటువంటి అంశం. కొన్ని తీర్మానాలు ప్రభు ఎదుట తీసుకోవడానికి మనల్ని ప్రోత్సహించి పురుకొల్పినటువంటి అంశం. వ్యక్తిగతంగా నా మట్టుకు నేను ఎంతో ఆశీర్వదింపబడినటువంటి అంశము. హల్లెలూయా. మీకు యూట్యూబ్లో ఉంది, మీరందరూ కూడా దాన్ని వినొచ్చు. ఈ దినాన రక్తం యొక్క స్వరము దేవునికి మొర్రపెడితే, అంటే నిర్దోషి యొక్క రక్తం లేదా నిర్దోషిని చంపితే ఎటువంటి శిక్ష దేవుని వద్ద నుండి వస్తుంది? నిర్దోషిని చంపితే ఎటువంటి శిక్ష దేవుని వద్ద నుండి వస్తుంది? మన దేవుడు సుప్రీం, ఆయనకు పైగా ఎవ్వరు లేరు. కెరూబుల రెక్కల మీద ఆసీనుడు అయిన దేవా, అన్ని నామముల కంటే పై నామము కలిగిన దేవా అంటాం. అంటే ఆయనకు పైగా ఎవరు లేరు, ఆయన సుప్రీం. అయితే ఆయన ఎలా పరిగణిస్తారు, ఎటువంటి శిక్ష వేస్తారు? ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మన జీవితంలో చాలా తెలియకుండానే శిక్షలు వస్తూ ఉంటాయి, తెలియకుండానే శిక్షలు అనుభవించేస్తూ ఉంటాం, తెలియకుండానే ఆ శిక్షలోనే యోబుల్లాగా యోసేపుల్లాగా కూడా ఫీల్ అయిపోతూ ఉంటాం. అందుకని మనకు తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. తెలుసుకున్న దాన్ని అవలంబిస్తే మన బ్రతుకు సార్థకతలోనికి వస్తుంది. ఇక్కడ ఈ దినం ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం. గడిచిన వారంలో వచ్చిన కొన్ని విషయాలు ఈ వారంలో కూడా వస్తాయి. చూడండి, 4:13. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. దేవుడు కయీనుకు వేసినటువంటి శిక్ష ఖరారు చేసినప్పుడు, అంటే అమలుపరచలే, ఇదిగో ఈ శిక్ష నీకన్నప్పుడే, ఆ శిక్ష విన్నప్పుడే, అంటే దేవుడు తనతో ఆ శిక్షను డిక్లేర్ చేశాను అని మాట్లాడినప్పుడే కయీను ఆ శిక్షను అనుభవించక మునుపే ఆ శిక్ష యొక్క భారాన్ని ఎలా ఫీల్ అయ్యాడు? నా దోష శిక్ష నేను భరించలేనటువంటి గొప్పది. కొన్ని భరించగలుగుతాం, కొన్ని భరించలేం. ఒక బకెట్ నీళ్ళు పట్టురమ్మంటే పట్టుకొస్తాం, అవునా? అవునా, పట్టుకొస్తామా? ఒక 4 బకెట్లు నీళ్లు నీ నెత్తి మీద పెడతాం, పెద్ద ట్యాంక్ పెట్టి. అంటే మీరేమంటారు? ఫస్ట్ అలాగ అనరు, నేను మనిషి అనుకుంటున్నా, పశువు అనుకుంటున్నా, ఫస్ట్ అదే మాట వస్తుంది. నేను గాడిదని అనుకుంటున్నావా పోయడానికి? అసలు ఉందా నీకు తినవరం ఉందా అంట మనమా? కానీ ఈయన అంటున్నారు ఇంకా భరించలేదంట, ఇంకా అనుభవించలేదంట. ప్రభు డిక్లేర్ చేశాడంట. డిక్లేర్ చేయగానే అతడు చెప్పినటువంటి మాట ప్రభువుతో, నా దోష శిక్ష నేను భరించలేనటువంటి గొప్పది. దోషం అంటే ఏంటో తెలుసా? పాపం అంటే తెలియక చేసేది, దోషం అంటే తెలిసిన చేసేది. వాక్యము తెలిసిన చేసేది దోషం. చాలా వ్యత్యాసం ఉంటుంది పాపానికి, దోషానికి. ఇప్పుడు మీరు మీ పిల్లలకి ఏదైనా చెప్పారనుకో, చెప్పినప్పుడు చెయ్యకపోతే ఏం చేస్తారు? చెప్పలేదు మీరు, వాళ్ళు చేయలేదు, ఏం చేస్తారు? పెద్ద పట్టించుకోరు. ఒడియాలు చూడమని చెప్పాను లేదా? చూడకుండా ఏం చేసావు? మొత్తం కాకిలు ఎత్తిపోయినాయి. మామూలు కొట్టరు. ఆ రోజు ఇంకెక్కడ లేని బీపీలు ఎగిసిపోద్ది అనమాట. చెప్పాను కదా. నువ్వెప్పుడు చెప్పావమ్మా నాకంటే? నీకు చెప్పలేదా? అవును, నేను వెళ్ళిపోయానే, మనలో మిస్టేక్. కానీ ప్రభువు కయ్యని విషయంలో చెప్పారా లేదా? ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, మీరు అతీతులు, మీరు అనంతులు. అయా, మేము మిమ్మల్ని ధ్యానం చేస్తున్నప్పుడు మీ ప్రేమ మా ఎడల కనుపరుస్తున్నావని సాష్టాంగపడి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. అయా, మేము అతీతులం కాదు, మా వలన ఏది జరగదు, మేము దేనికి యోగ్యులం కాదు, అర్హులం కాదు. నీవు మాత్రమే యోగ్యుడు, అర్హుడువు. నీవు మాతో మాట్లాడుతున్నప్పుడు మేము ఆనందించగలుగుతున్నాం, సంతోషించగలుగుతున్నాం.
మరింతగా అవలంబించమని నువ్వు కోరుకుంటున్నావు ప్రభా. అవలంబించడానికి ప్రకటిస్తున్న నాకు, ప్రకటనలు వీక్షిస్తూ ఆలకిస్తున్నటువంటి నీ బిడ్డలకు ప్రభా ఆశీర్వాదదాయకంగా నీ వాక్యము ఎన్నటికీ ఉండేది కనుక దానిని మేము ఆశీర్వాదదాయకంగా చేసుకోవడానికి మీ కృప ఇవ్వండి. 30 60 100 మేము ఫలించడానికి మీ కృప ఇవ్వండి తండ్రి. నా మాట కాదయ్యా, నా మాట ఎవరికి ప్రయోజనం? నీ మాట నా నోట గుండా వచ్చునుగాక. అది ఉపమానమైన, అది మరి ఏదైనా, నీ మాటలో శక్తి ఉంది. నీ వాక్ శక్తిని నాకు ఇవ్వండి. నీ మాట తప్ప ఏది నా నోట గుండా రాకుండానుగాక అని నా నోటిని నీ కొరకు ప్రతిష్ఠిస్తున్నాను. నా సర్వదేహాన్ని నీ కొరకు ప్రతిష్ఠిస్తున్నాను. కృపగల దేవా, నీవే నేనై నీ యొక్క చిత్తమును జరిగించుటకు సహాయం చేయమని, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములు అడిగి వేడుకుని పొందుకుని నామ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక కథ చెప్పుకున్నట్లుగా మనం చెప్పుకుంటే, కయీను వాళ్ళ తమ్ముడు మీద కయీనుకి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే, దేవుడు కయీను అనబడేటువంటి నన్ను కానీ నా అర్పణను కానీ అంగీకరించలేదు. హేబేలు అనబడే నిన్ను, నీ అర్పణను ప్రభువు అంగీకరించాడు. నీ కోపం వల్ల ఏంటంటే, నా కోపం వల్ల అదే. దేవుడు నిన్ను అంగీకరించాడు, నన్ను అంగీకరించలేదు. ఆ కోపం దేనికి దారి తీయబోతుందంటే, కోపపడండి కానీ పాపం చేయొద్దని ప్రభువు చెప్పితే పాపానికి దారి తీస్తుంది ఆ కోపం. సర్వాంతర్యామి శక్తిమంతుడైనటువంటి దేవుడికి, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడికి మరుగైనది ఏది ఉండదు కనుక, అతని అద్దంలో మన ముఖం ఎలా కనబడద్దో అలాగే తన యొక్క హృదయంలో ఉన్నటువంటి తలంపు దేవునికి కనబడుతుంది. వెంటనే కయీను, నీ కోపమేలా? నీవు సత్క్రియ చేస్తే నీ తల పైకెత్తుకోవా? ఇదిగో నువ్వు సత్క్రియ చేయకపోతే పాపం వాకిటి పొంచి ఉంది, దానికి నీ మీద వాంచగలుగుద్ది, అది నీ నేలుద్ది, జాగ్రత్త సుమా అని జాగ్రత్తలు చెప్పారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, అతని యొద్దకు ఉపదేశం వచ్చింది, వాక్యం వచ్చింది. తెలియక చేస్తే తప్పు, తెలిసి చేస్తే దోషం, పొరపాటు, మహాఘోర పాపం దేవుడి దృష్టిలో. అందుకే దేవాది దేవుడు మాట్లాడుతున్నా, మన లైన్లో మనం ధ్యానం చేసుకుంటే వాక్యం వస్తున్నా, వాక్యం దైవజనులు ప్రకటిస్తున్నా, ఆ వాక్యానికి విధేయత చూపాడా కయీను? చూపలేదు. తన తమ్ముడు మీద పడి చంపెను, అంటే నరహత్య చేశాడు, రక్తం చిందించాడు, రక్తము చిందించడానికి కారణమయ్యాడు. ఇక్కడ హేబేలు నిర్దోషి, కయీను దోషి. ప్రభు చెప్పినా కూడా ప్రభు మాటలు లక్ష్య పెట్టకుండా తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి రక్తం కళ్ళ చూసి రక్తం ఒలికించి చంపేశాడు. వెంటనే ఆ యొక్క రక్తం భూమిలోనికి వెళ్ళిపోయింది, అంటే నోరు తెరుచుకుని తాగింది భూమి. వెంటనే హేబేలు యొక్క రక్తము యొక్క స్వరం నేలలో నుండి దేవునికి మొర్రపెట్టింది. ఎక్కడి నుండి? నేలలో నుండి దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆ నిర్దోషి యొక్క రక్తం యొక్క పాపం యొక్క ఫలితం నిమిత్తం దేవాది దేవుడు సృష్టికర్త కయీనుతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, కయీనును శపించడం ప్రారంభించాడు. అంటే కయీను మీద దోషానికి తగినటువంటి శిక్షను డిక్లేర్ చేయడం ప్రారంభించాడు. ఏ శిక్షను ప్రభు డిక్లేర్ చేస్తున్నాడంటే, మొట్టమొదటి మాట, నీవు నేల మీద ఉండకుండా శపింపబడిన వాడవు. చదువుదామా మాట. ఆదికాండము 4వ అధ్యాయము 10 నుండి. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమిక మీద టీయదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవైందువు. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఇప్పుడు జాగ్రత్తగా నన్ను అర్థం చేసుకుంటే, మొట్టమొదటిగా నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు, మొట్టమొదటి మాట. రెండవది, ఏ నేలనైతే నువ్వు సేద్యపరుస్తావో ఆ నేల నీకు సరైనటువంటి పంట. ఇది శాపం. ఇదేంటి? ఒక పంటను మనం చేస్తూ ఉన్నప్పుడు, లేదా మన చేతి పనిలో కానీ
లేకపోతే మన ఉద్యోగ వ్యాపారాల్లో కానీ మన కష్టార్జితము మనము తినకపోవడం అనేది శాపము. ఈ మాటను బట్టి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. చిల్లు సంచులో పడిపోవడం అనేది శాపం, పెంటపాలు అయిపోవడం అనేది శాపం, బూడిద పాలు అయిపోవడం అనేది శాపం. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదవు అంటాడు దేవుడు. నిశ్చయముగా నీ పిండె పిసుకు తొట్టి ఆశీర్వదింపబడును అంటాడు. అది ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాదం. అది దేవుడు యొద్ద నుండి వచ్చే శాపం ఇది. ఇప్పుడు తినను దేవుడు అంటున్నాడు. ఏమంటున్నారంటే, నీవు శపింపబడిన వాడవు, నీవు నేల సేద్యపరిచినప్పుడు అది దాని సారం ఇక మీదట నీకు ఇదు, నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవయుందువు. దేశ దిమ్మరై, దేశ దిమ్మర అంటే తెలుసా? వీడికి ఇల్లు లేదండి, వాకులు లేదండి, దేశ దిమ్మరలాగా తిరుగుతూ ఉంటాడండి. కావాలమ్మా ఆశీర్వాదం? ఇది ఆశీర్వాదం అంటారా? ఇల్లు వాకిల్లే దేశ దిమ్మరలా తిరుగుతూ ఉంటాడు అంతే. ఊరమ్మట ఏమంటారు, ఆంబూతులాగా తిరుగుతాం. మనయ్యే కదా, వాడుకుందాం, కొంచెం నిద్ర రాదు. చూడండి ఇక్కడ ఫస్ట్ మాట, నీవు నేల మీద ఉండకుండా శపింపబడిన వాడు అంటే దీనిలో అర్థం ఏంటి? నేల మీద ఉండకుండా శపింపబడిన వాడు అని అక్కడని కిందకు వచ్చేటప్పటికి నేల మీదే, నేలనే చదును చేస్తావు, దున్నుతావు, దాని సారం ఇక మీదట నీకు ఇవ్వదు. నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతావు అంటే నీకు ఇంకా ఏముండదు, కుదురు కొంపట ఉండదు. ఏముండదమ్మా? కుదురు కొంపట ఉండదు నీకు. ఎక్కడి నుంచి వచ్చే ఈ శాపాలు? దేవుడు శపించువాడు కాదా? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆశీర్వదించువాడా, ఆశీర్వాదానికి కారకుడా, రండయ్యా, దిగి 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 రండయ్యా, మీదకు వచ్చేయండి అయ్యా అంటా మనమా? చాలామంది అండి ఈ రోజున దేవుడు ఆశీర్వదించువాడు ఆయనే, శపించువాడు ఆయనే. అవునా? కొట్టువాడు ఆయనే, చేరదీర్చువాడు, సేద తీర్చువాడు, చేరదీసుకునివాడు, చంకబెట్టువాడు, ముద్దాడువాడు ఆయనే. నరికివేయవాడు, పెకులించువాడు, మరలా తిరిగి నాటువాడు, ఫలింపజేయవాడు ఆయనే. తల్లి పిల్లలు తిన్నంగా ఉంటే ప్రేమ ముద్దులు పెడద్ది. పిల్లలే గనక కొంచెం కఠినంగా విరోధంగా ఉంటే లెంపకాయలు కూడా ఇస్తుంది. మన తండ్రి కూడా మనకి తల్లే. అందుకని ఆయన ఆశీర్వదించే దేవుడేనా అంటే, మనం ఆయనకి అనుకూలంగా ఉంటే మాత్రం ఆశీర్వదించే దేవుడు అండి. ఆయనకి మనం విరోధంగా ఉంటే మాత్రం ఆయనే మనకు విరోధం అయిపోయి మనల్ని శపించే దేవుడు. అందుకే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో, ఇదిగో నా మాట విని వాటి ప్రకారముగా ఉంటే మీరు ఆశీర్వదింపబడతారు. ఇదిగో నా మాట మీ ఎదుట పెట్టాను, నా మాట విననట్టుగా మీరు ప్రవర్తిస్తే మీరు శపింపబడతారు. ఇప్పుడు కయీను హేబేలు ఇద్దరు కూడా ఒక తల్లికి పుట్టిన వాళ్ళే, ఇద్దరు దేవుడు ఒకటే, ఇద్దరికి ఒకే ఉపదేశం వచ్చింది. కానీ ఒకడు దేవునికి అనుకూలంగా ఉన్నాడు, మరొకడు దేవునికి ప్రతికూలం అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు ప్రతికూలం అయిపోయినటువంటి కయీను ఇంకా భూమి మీద నివసించాలి, కానీ దేశ దిమ్మరిగా బ్రతకాలి. దేవుని యొద్ద నుండి అంటూ ఆశీర్వాదం అతని దగ్గరికి రాదు, దీవెన రాదు, నిండు నెమ్మది రాదు, సమాధానం రాదు, సౌఖ్యం రాదు, సుఖ జీవనం రాదు, దీర్ఘాయుష్యు కూడా రాదు. ఇక్కడ మొట్టమొదటి మాట, నువ్వు నేల మీద ఉండకుండా శపింపబడిన వాడవు అంటే నేల మీద ఉండకుండా అంటే ఏంటి? ఆ తర్వాత నేల మీదే కదా సేద్యపరుస్తాడంట, దేశదిమ్మరగా కూడా నేల మీద తిరుగుతాడంట. అంటే మొట్టమొదటగా ప్రభు డిక్లేర్ చేసినటువంటి డిక్లరేషన్ ఏంటంటే, నీవు శపింపబడిన వాడవు అంటే, శపింపబడిన వారలారా అపవాదికి వాడు అనుచరులకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నికి పోవుడి. మొట్టమొదటిగా ప్రభువు కయీను విషయంలో డిక్లేర్ చేసిన డిక్లరేషన్ ఏంటంటే, నిత్య నరకాగ్ని. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు ఆయాసం, దుఃఖం, అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట ఉండు. ఏ కయీను, ఎంత ఘాతకం, ఎంత పాతకం నీ మీదకు వచ్చేసిందే. ఎంతకంటే ఘాతకం ఏంటి, ఎంతకంటే పాతకం ఏంటి? నీ జీవితంలో నీ దేవుడు జీవం కలిగిన వాడు. నీవు కృప వలన
పుట్టబడ్డావు. నీ తల్లి దేవుని దయ వలన నేను కుమారుని సంపాదించానంది. కయ్యను, దేవుని దయను ఎందుకు కోల్పోయావయ్యా? నువ్వు కృపను ఎందుకు కోల్పోయావు? ఆయనకు దయాదృష్టిని ఎందుకు కోల్పోయావు? ఆయన కనికరాన్ని ఎందుకు కోల్పోయావు అని మనం అడిగితే అతడు చెప్తున్న మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? నాకు ఉపదేశం ఉంది. నా ఎదుట నా తల్లిదండ్రులు మోసగింపబడిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను ఆ ఉపదేశాన్ని నమ్ముకోకపోవడము, ఉపదేశాన్ని అవలంబించకపోవడము, దేవుడి యొక్క ఉపదేశాన్ని కాలదన్నుకోవడము ఎంత ఘాతకాన్ని, ఎంత పాతకాన్ని ఒడికట్టుకోవడానికి నాకు కారణం అయ్యింది. ఇప్పుడు చెప్పండి, మనం అయ్యయ్యో ఎంత ఫూలిష్నెస్ కదా, ఆ వాక్యం వచ్చింది, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న జీవితాలు అతను ఎదుటున్నాయి, అయినా కానీ ఎంత చతికిలు పడ్డాడేంటి? మనం చూస్తుంటే, లేకపోతే మనం ఏంటంటే అయ్యయ్యో కయ్యను ఎంత పొరపాటు చేశాడు. దేవుడు జీవం కలిగిన వాడు, దేవుని యొద్ద సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు చనిపోయే వరకు చాలినవాడు, దేవుడు చనిపోయిన తర్వాత కూడా చాలినవాడు. అలాంటిది దేవుడు యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకోవడం పోను శాపము, అది నరకం తెచ్చుకున్నాడా? అయ్యయ్యయ్యో ఎంత ఎంత దౌర్భాగ్యుడు, ఎంత దుష్టుడు, పనికి మాలినోడు. అయ్యో నేనైతే అలా ఉంటానా? ఎట్టి పరిస్థితుల్లో నేను అలాగా ఉండను. ఉన్నామో లేదో చూద్దాము. ఎట్టి పరిస్థితులు అలా ఉండడం. అంత ఫూలిష్గా ప్రవర్తిస్తానా? ఎదటోడి దగ్గరండి అతనిలో ఉన్నటువంటి తప్పులు ఏరడం చాలా ఈజీ. మనలో ఉన్న తప్పులు ఏరుకోవడం మనకు తిప్పలు. ఎట్టి పరిస్థితుల్లో తిప్పలు పడం కదా. జాగ్రత్తగా ధ్యానం చేస్తే మనమేంటో మనం తెలుసుకోవడమే దేవుడి వాక్యం. హల్లెలూయా. ఎవరేదో తెలుసుకోవడం కాదు మన పని. కయ్యనేంటో హేబేలేంటో తెలుసుకోవడం కాదు మన పని. వాళ్ళలో నుండి మనమేంటో తెలుసుకోవడం మన పని. అప్పుడు మనం ఏమవుతాం దేవుడి దృష్టిలో? దేవుని వాక్యం విని అవలంబించి ఓపికతో ఫలించి నిత్య రాజ్యములో పరసంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. హల్లెలూయా. అందరూ వినండి, చిన్నలో పెద్దలు అందరూ వినండి. ఇప్పుడు మొట్టమొదట నీవు నేల మీద ఉండకుండా శపింపబడిన వాడవంటే దాని అర్థం 100% ఏంటంటే నరకం. ఎందుకంటే అమాలేకీయులు దేవుడు ఏమన్నాడు? మీరు ఆకాశము కింద ఉండకుండా తుడిచివేయబడాలి. అమాలేకీయులు దేవుడు ఏమన్నారు? నేల మీద ఉండకుండా వీళ్ళు తుడిచివేయబడాలి. అంటే వాళ్ళు మరణమైపోవాలి ఫస్ట్. అది రెండవ మరణం అనబడే నరకం. అర్థమైందా? మనకు 2 మరణాలు ఉన్నాయి. భూమి మీద నుంచి పోయాడురా అని ఒకటే అంటాం మనం. రెండోది మనకు తెలిసిన సత్యం ఏంటంటే ఆడు చేసిన పనులు బట్టి సేద వెళ్ళిపోయాడు నరకం అంటాం. అవునా కదా? డిక్లేర్ చేయలేరా పాపం? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడో? పోయాడా? దరిద్రుడు? చెప్పగలం కదా, మనం చెప్పగలం. మనల్ని గురించి మనం చెప్పుకోవడం కొంచెం కష్టమేమని, కానీ ఎదటోళ్ళ గురించి మాత్రం చక్కగా చెప్పగలం. ఇప్పుడు రెండవ మాట మీతో చెప్పాను కదా ఇందాక, శాపం అంటే తన జీవితంలో ఆశీర్వాదం ఉండదు. అలాగని తిండా, అలాగని త్రాగడా, అలాగని బట్ట కట్ట అన్నీ ఉంటాయి. కట్టుకున్నా చలి తీరదు, తిన్నా కడుపు నిండదు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో బయట వాళ్ళకు సంగతి కాదు నేను చెప్తుంటా. క్రైస్తవ సమాజంలో ఎంతమంది ఉన్నారో? తింటారు, ఆకలి తీరదు, కట్టుకుంటారు, చలి ఆగదు. ఎంతోమంది ఉంటారు. అన్ని బూడిదలోకే, దేవుని ఆశీర్వాదం అనేది ఉండదు. ఇక్కడ ఏమొచ్చేసింది? వెంటనే శాపం వచ్చేసింది. దేవుని యొద్ద నుండి దీవెనే లేదు, ఆశీర్వాదం లేదు. దేశ దిమ్మరే. ఈ దేశ దిమ్మరలకండి పరువు ఉంటుందండి, మర్యాద ఉంటుందండి, గౌరవం ఉంటుందండి, స్థానం ఉంటుందండి. కానీ కయ్యూను యొక్క ప్రారంభం ఏంటండి? అతీతం, అద్భుతం, అమోఘం, అనంతం. మొట్టమొదటి కుమారుడు. ప్రత్యేకత ఉందా లేదా అతనికి? ఏం చేసుకున్నాడండి ప్రత్యేకతని? బూడిద పాలు చేసుకున్నాడు, పెంట పాలు చేసుకున్నాడు. చిల్లి సంచిలో పడితే పడిపోయింది. ఎక్కడ
ఎవరి చేతుల్లో ఉంది? యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నే బ్రతుకలేనయ్యా, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవారు? ఎవ్వరు లేరు, నువ్వే. ఎడబాపు వాళ్ళు ఎవ్వరు లేరమ్మా, నువ్వే. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపదో? ఎడబాపడానికి మనం అవకాశం ఇస్తేనే. ఇప్పుడు అవకాశం ఎవరిచ్చారండి? ఆహా, ఎంత అతీతమైన వాడు ఈ రోజున మన ఎదుట ఒక హెచ్చరికగా, ఒక దృష్టాంతంగా బుద్ధి కలగడానికి మిగిలిపోయాడండి. ఎన్నో చెప్పుకోవచ్చు. ఇంకా నరహంతకుడుగా, ఒక కిల్లర్గా, క్రిమినల్గా, ఒక సైకోగా మిగిలిపోయాడు. ఉపదేశం లేదా? వాక్యం లేదా? దేవుడు మాట్లాడట్లేదా? తల్లిదండ్రులు ఉపదేశించట్లేదా? దేవుడు మరలా పాపివైపోతావరా, జాగ్రత్త రోయ్, సత్క్రియ చేస్తే తలెత్తుకోవా, ఎందుకురా దుష్క్రియలు నీకు, తల బాదుకున్నట్టుగా చెప్పాడండి దేవుడు. మనం బాదుకున్నట్టు చెప్పుకోవడం కాదు, దైవజనులు తల బాదుకుని చెప్తున్నారే అది కాదు, దేవుడే తల బాదుకున్నట్టుగా చెప్పాడు. ఈ రోజున దైవజనులు కూడా బాదుకుని చెప్తున్నారు. వినడం వల్ల కాదండి, విన్నదాన్ని గైకుంటే సార్థకత. గైకున్నాడా? దేశదెమరైపోయాడు, నాశనం అయిపోయాడు. ఆఖరికి కొత్త నిబంధన గ్రంథంలో కూడా కయీను దుష్టిని సంబంధి అయి తన తమ్ముడైన హేబేలును చంపాడని రాయబడం. దుష్టత్వం అయిపోయాడు, దుష్టుడైపోయాడు, నిత్య నరకాగ్నిపాలు అయిపోయాడు. అసలు నిత్య నరకాగ్నిపాలు అయిపోతారు. అందుకే నిర్దోషి యొక్క రక్తాన్ని ఉలికించకూడదు, నిర్దోషిని చంపకూడదు. నిర్దోషి యొక్క రక్తం యొక్క స్వరం దేవుడు విని ఎవరైతే నిర్దోషిని చంపారో వాళ్ళకి దేవుడు డిక్లేర్ చేస్తాడు. ఏమి? శాపాన్ని డిక్లేర్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఇంకా కొంచెం ముందుకు వెళితే పిలాతు యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో శిక్షించాలి పిలాతు యేసు ప్రభుని. ఎందుకంటే యేసు ప్రభు మీదకు వచ్చిన ఆరోపణలను బట్టి అది అవునా కాదా అతడు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు యేసు క్రీస్తు మీదకు వచ్చినటువంటి నేరారోపణలు సత్యము కాదు, అసత్యము అని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే తెలుసుకున్నాడో వెంటనే నేను యేసు క్రీస్తును విడుదల చేస్తాను. ఎందుకంటే పండగలో ఒకరిని విడుదల చేసే పద్ధతి మనకు ఉంది కాబట్టి, గడిచిన వారం చెప్పాను, లైట్గా చెప్తున్నాను, పద్ధతి మనకు ఉంది కాబట్టి నేను యేసుక్రీస్తు ప్రభువారిని విడుదల చేస్తాను. నో కుదరదండి, యేసు ప్రభుని సిలువేయాలండి. ఏ నోరు నాయననేది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు తిన్నా నోరండి. ఏ నోరు బాబు? అది మేమా అద్భుతాలు పొందుకున్న నోరండి, ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు పొందుకున్న నోరండి. ఏమండి, ఈ రోజుల్లో కూడా దేవుడికి బడి ఏడుస్తూ సంఘమే సర్వం అనుకుంటూ సంఘం మీద ఆశ పెట్టుకుని సంఘమును దేవుని ఎదుట చేతులెత్తి ప్రభువా వీళ్ళు దీవించంటే, ఈ రోజుల్లో కూడా సార్వత్రిక సంఘములో ఉన్న దైవ జనాంగాన్ని, సార్వత్రిక సంఘంలో ఉన్న విశ్వాసులు నోరు ఏం చేస్తున్నారమ్మా? పారేసుకుంటారు. ఇది అక్కడి నుంచి ఉన్నదేనండి. ఎక్కడ వరకు ఉంటుందండి? ఎప్పుడు వరకు ఉంటుందండి? కాడా వరకు జరుగుతూనే ఉండాలండి, టైట్ అవుతూనే ఉండాలండి. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ కోసమేనండి దిగొస్తా, వాళ్ళ కోసమేనండి నిద్రాహారాలు మాని రాత్రులు చేతులు పైకెత్తేవారు ప్రజల కోసం. ఉదయం అంతా సేవ చేసేవారు, వాక్యం చెప్పేవారు. వాళ్ళకి అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు చేస్తే ఆ తిన్నింటి వాసాలు లెక్కెట్టేటువంటి టైప్ వాళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభును సిలువ వేయండి. ఏ కీడు పొందుకున్నాను ఆయన అంటే, మాకు అన్నీ మేలే చేశాడుగా, మరి ఇంకేం రోగం నీకంటే మాయ రోగం వచ్చిందండి మాకు. కొంతమందికి ఇది రోగం. ఏ రోగం అండి? మాయ రోగం, మాయమైపోయే రోగం అనమాట. మాయే అంతా ఈ రోగం. ఈ రోగాన్ని రానివ్వకండి అమ్మా. మన సంఘములో ఈ రోగం పోవునుగాక యేసు నామములో. ఈ మాయ రోగం వచ్చింది కాబట్టి ఏమైపోయారు వాళ్ళు? పిలాతు అన్నాడు చేతులు కడుక్కొని, నిర్దోషి రక్తాన్ని ఈ రక్తంతో నాకు సంబంధం లేదు, ఈ నిర్దోషి రక్తముతో నాకు సంబంధం లేదు,
వీళ్ళకి ఉత్సాహం ఎక్కువైపోయి మా మీద మా పిల్లల మీద దిగొచ్చిన గాక. ఏంటి శాపం? మా మీదకి మా పిల్లల మీద దిగొచ్చిన గాక. ఎన్ని వారాలైనా చెప్పుకుందాం, మీకు అర్థమయ్యేలా చెప్పాలంతే. కొంతమంది అంటారు నరకం పోతా, నేనే కదా పోతాను అంటారు కదండి కొంతమంది. నేనే కదా పోతాను, నువ్వే పోతావు, మరి నీకు అర్థమవుతులేదు. మంట ఎట్టేసి మంటలో కూర్చోబెడితే నరకం దీనికి ఇంకా అసలు వర్ణనాతీతం అని చెప్తే అప్పుడు అర్థమవుతుంది నీకు. అయ్యయ్యో ఇలా ఉండకూడదు, ఇంకెలా ఉండాలి, అయ్యయ్యో మార్చుకోవాలి, ఇంకేం మార్చుకోవాలి, చిన్నప్పటి నుంచి వచ్చేదాన్ని మార్చుకుంటామట్టి, పోతే పోతాంలే, పోన్లే దేవుడు నరకానికి ఇడుచుకుపోతాడులే, మీ అందరు బాగుందిరు కానీ, మీ అందరూ ఎండిపోదురు కానీ పరలోకం. ఈ మూర్ఖుడికి ఏం చెప్తాం, ఈ మూర్ఖురాలకి ఏం చెప్తాం? ఈ క్యాండిడేట్ మూర్ఖుడు మూర్ఖురాలు. ఈ మూర్ఖులకి ఏం చెప్పలేం. ఏమైపోతారు వీళ్ళు? మూర్ఖత్వం రఘుపరుచుట మాయా దేవతలను విగ్రహాలను పూజించుటతో సమానమనబడే పాపం, ఎరిగి దోషం. అప్పుడు దేవుడు వేస్తాడు. అప్పుడు అంటారు నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. కయ్యను ముత్తు బాగానే ఉన్నాడు, దేవుడు దోషానికి శిక్ష ఇయ్యగానే నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. అంటే ఇప్పుడు బుద్ధి రావాలంటే దోషానికి శిక్ష వచ్చేయాలన్నమాట. కొంతమంది అంటారు కదండి మూర్ఖత్వంతో. ఈ ప్రజలు కూడా మా మీద మా పిల్లల మీదకి వచ్చినగాక. ఏంటి బాబు శాపం? మాకు తెలదేంటి, ఆ మాత్రం శాపమే. దాని పర్యవసానం ఎలా ఉందో తెలుసా? వాళ్ళ పరిస్థితులు, వారి స్థితిగతులు, వారి ఇళ్ళు, వాళ్ళ వాకిళ్ళు, వారి పట్టణం అంతా రాతి మీద రాయి నిలవకుండా నాశనం అయిపోయారు. నిర్దోషిని చంపడం అనేది మహాఘోరమైనటువంటి పాపంగా దేవుడు దృష్టిస్తాడు. ఆ నిర్దోషి యొక్క రక్తం యొక్క స్వరము దేవునికి మొర్రపెడదు. ఎందుకో తెలుసా? ఆయనే సృష్టికర్త కాబట్టి, ఆయనే జీవింపజేస్తున్నాడు కాబట్టి, ఆయనే జీవాన్ని వసగాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది మరంతా వెళ్ళిపోయింది. దోష శిక్ష వచ్చేసింది. ఆ ముందు కొంచెం ఆ పేజ్లో ముందుకు వస్తే ఇస్కరియోతు యోధ నిర్దోషిని అప్పగించాడు. అర్థమైందా? ఇస్కరియోతు యోధ నిర్దోషి అనబడి యేసయ్యను అప్పగిస్తే అతను అనుకున్నాడు అతడు నిర్దోషి అని మాట్లాడాడు. ఎవరో రండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 24. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహము ఎదుట చేతులు కడుక్కుని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకుని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని చెప్పిరి. కాక అనిరి. వీడికి ఎంత ఆనందమో, ఏదో ఆశీర్వాదం మీదకి వచ్చినట్టు. నెక్స్ట్ 27:4 నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని. కింద ఫుట్ నోట్లో నీతిమంతుని రక్తము. ఇప్పుడు ఏమన్నాడండి ఇస్కరియోతు యోధ? నేను నిరపరాధి రక్తమును అప్పగించి ఏం చేశాను? పాపం. నిరపరాధిని చంపడం, నిరపరాధి యొక్క రక్తాన్ని ఒలికించడం, అది ఘోరమైన పాపం అనబడే దోషం. అర్థమైందా? మరి ఏమైపోయాడండి? నేను నిరపరాధి రక్తమును ఒలికించి తిని అన్న ఇస్కరియోతు యోధ నేల మీద సుఖంగా బ్రతకగలిగాడా? స్పాట్లో 2 నెరవేరిపోయినాయి. ఏ 2? నువ్వు నేల మీద ఉండకుండా శపింపబడిన వాడవు. ఒకటి, నేల మీద ఉండకుండా అంటే మరణం అయిపోతావు. రెండోది, శపింపబడిన వాడు అయితే నిత్య నరకాగ్ని వేయిపోతావు. ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఎవరు? తర్వాత దినాలలో భక్తులు ఏమని రాశారు ఇస్కరియోతు యోధాన్ని? అసలు యేసుప్రభు ఇస్కరియోతు యోధాన్ని ఏమన్నాడు? మనుష్య కుమారుడు శిలువ బలియాగం చేయవలసి ఉన్నది, అయితే ఎవరి వలన జరుగుతుందో వాడికి శ్రమ, వాడు పుట్టకుండుంటే బాగున్నా. ఎంత శాపం ఏమండి! దేవుడు ఆయన దేవుడండి, కళ్ళు మూసుకొని ఉండడండి. మనకు జరిగిపోతుంది కదా అనుకుంటాం. ఎలా? తింటున్నాం, కడుతున్నాం, ఉంటున్నాం, జరిగిపోతుంది. ఏదో రోజు పోతాములే, పరలోకమే. రోజు అనుదిన సహవాసం అంటే మన కోసం మాట్లాడుకుందాం.
బుధవారం బైబిల్ స్టడీ, ఆదివారం ఆరాధనలు, పరిచర్యలు, ఉపవాసాలు. అక్టోబర్లో మనం ఏమైపోతాం చెప్తాను. ఇంకా వాక్యంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ఇస్కరియోతు యోధ అప్పటికప్పుడే ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నవాడు పరలోకం ప్రవేశించడు. దేవుడు యొక్క వాక్కును బట్టి అతడు నిర్దోషి యొక్క రక్తాన్ని ఉలికించాడు. వాడు ఏమయ్యాడు? నిత్య నాశన. తన గురించి రాయబడిన మాట నాశన పుత్రుడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నాకు అప్పగింపబడిన వారిలో నాశన పుత్రుణ్ణి తప్ప నేను ఎవరిని పోగొట్టుకోలేదు. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఎవరిని పోగొట్టుకోకూడదు. ఈ రోజున దైవజనుల యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి ఎవరు నశించిపోకూడదు, ఎవరిని పోగొట్టుకోకూడదు. అందుకేనండి మాటలతో, చేతలతో, చూపులతో ఒలికిస్తున్నా, బాధ పెడుతున్నా, మరలా చేర తీసుకుంటున్నామంటే ఎవరి గొప్పతనం ఇది? దేవుణ్ణి చూస్తూ మందన కాసుకోవాలని సమస్తాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసి దేవుని ప్రేమను కనపరుస్తున్నాం. చేతకానులమా? దేవుణ్ణి బట్టి చేత కాని వాళ్ళముగా మార్చబడిన వాళ్ళం. పౌలయ్య గారు అదే అంటారు. అర్థమవుతుందా? ఈ రోజున ఇక్కడ జరిగింది ఏంటంటే నాశన పుత్రుడైపోయాడు ఇస్కరియోతు యోధ. ఏమా ఇస్కరియోతు యోధ ప్రారంభం ఎలా ఉంది? సూపర్గా ఉంది. కయ్యని ప్రారంభం మనలో కూడా లేదండి. అటువంటి ప్రారంభం కయ్యనుకున్న ప్రారంభం మనకు లేదు. ఇస్కరియోతు యోధాకున్న ప్రారంభం మనకు లేదు. అతను ఏమో అపోస్తలుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, దేవుని చేత ఎన్నుకోబడి, కోరుకోబడి, ప్రత్యేకబడినోడు. నువ్వు నేనెంత? నీ ప్రారంభం నా ప్రారంభం ఎంత? కయ్యను దేవుని కృప వలన, దయాదాక్షిణ్యాల వలన మొట్టమొదటి కుమారుడిగా హవ్వ గర్భమును ఉద్భవింపబడినవాడు. నీ ఉద్భవింపెంత, నా ఉద్భవింపెంత వాళ్ళతో పోల్చుకుంటే? మరి వాళ్ళు ఎలా అయిపోయారు? నాశన కోపానికి దిగిపోయారు, శపితమైన వారిగా మిగిలిపోయారు. అపవాదికి వాడు అనుచరులకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నికి పోయారు. ఏమండి, వాళ్ళ జీవితంలో జీవిత కాలం అంతా తప్పులు చేశారా? జీవితంలో ఒకేసారి తప్పు చేశారు చెప్పాలి. ఒకేసారా? మనకు ఇప్పుడు ఎంత జీవితం అయిందో నాకు తెలియదు, కానీ మనం ఎన్నిసార్లు చేసామో మనకే తెలియాలి. ఒక్క పొరపాటుకే వాళ్ళని మనం ముందు పెట్టాడు దేవుడు. మనం చచ్చే వరకు కూడా స్టెప్పులు వేస్తూ ఉన్నాం అనుకో, మరి ఏదో ఒక పొరపాటు మనల్ని ఏం చేస్తుంది? డిక్లరేషన్కి అప్పగిస్తుంది. అందుకే హెచ్చరిక తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? హెచ్చరిక, భయం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట అనబడేటువంటి దైవ ఉపదేశాన్ని విని వణుకుతాడో వాన్ని నేను దృష్టిస్తున్నాను. ఎందుకు? ఎగిరి వెళ్ళిపోవడానికి, తీసుకెళ్ళిపోవడానికి. ఎక్కడికి? నా రాజ్యంలోకి. యుగయుగాలు ఆకలి లేని, దప్పిక లేని రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి ఏం చేస్తాడండి? ప్రభువు చూస్తున్నాడంట, దృష్టిస్తున్నాడంట. నా దోష శిక్ష నేను భరించలేను ఇంత గొప్పదని కయ్యనంటే, ఇక్కడ కూడా మనం అన్వయించుకుందాం. ఆయన దోష శిక్ష కూడా భరించలేనంత గొప్పది కాబట్టే ఎల్లు ఊరేసుకున్నాడు. ముఖం చెల్లక అయ్యయ్యో నిర్దోషి యొక్క రక్తాన్ని నేను అప్పగించాను అని ఏం చేసుకున్నాడమ్మా? ఉరి వేసుకుని చచ్చాడు, నాశనం అయిపోయాడు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో దేవుని వాక్యంలో రాయబడింది, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బరకియా కుమారుడైనటువంటి జకర్యా రక్తం వరకు మీరు ఒలికించినటువంటి రక్తము మనము ధ్యానిస్తున్న ధ్యానాంశమును బట్టి దేవునికి మొర్రపెట్టింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 23వ అధ్యాయం చివరి వచనాలు అంటారు, ఇది మీ మీదకి, ఈ తరం వారి మీదకి వస్తుంది అనడా లేదా? అంటే ఇంతవరకు ఆశీర్వాదం వచ్చింది, శాపం వచ్చిందా? ఈ మాటలను బట్టి ఇప్పుడు ఈ తరం వారి మీదకి ఏమొస్తుందంట? శాపం వస్తుంది. నీతిమంతుల యొక్క రక్తాన్ని ఒలికించిన వారి వద్దకి ఏమొస్తుంది? శాపం వస్తుంది. నీతిమంతుల్ని చంపిన వారి మీదకి ఏమొస్తుంది? శాపం వస్తుంది. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో మీకు చూపించాను, నాథా సత్యస్వరూపి
ఎందాక నీవు మా నిమిత్తము భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు ప్రతిదండన చేయకయుందువు, తీర్పు తీర్చకయుందువు. అప్పుడు ప్రభు అంటున్నారు, తీర్పు తీరుస్తాను, ప్రతిదండన చేస్తాను, ఇంకా సమయం ఉంది. మిమ్మల్ని ఎలాగైతే నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలికి నిర్దోషులు నీతిమంతులు అనబడినటువంటి మిమ్మల్ని నా నిమిత్తం చంపి రక్తాన్ని ఒలికించారో వాళ్ళ మీదకి ఏ ప్రతిదండన అయితే నేను తీసుకురావాలో అది నాకు తెలుసు. ఇంకా కొంతమంది ఆ జాబితాలో ఉన్నారు, వాళ్ళు కూడా పూర్తయిన తర్వాత, లెక్క పూర్తయిన తర్వాత నేను ప్రతిదండన తీసుకొస్తానని అక్కడ మాట్లాడాడు. ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్న ధ్యానాంశములో నుండి ఆ ప్రతిదండన ఏంటి? నిత్య నరకం. ఆ ప్రతిదండన ఏంటి? శాపం. అర్థమైందమ్మా? నిత్య నరకము, శాపం. అందుకే మత్తయి సువార్తలో ఆ మాట 25వ అధ్యాయంలో ఆ మాటను చూస్తున్నాం. మరలా చెప్తున్నాను, శపితమైన వారలారా. ఎవరుంటారంట శాపగ్రస్తులు? ఎక్కడ ఉంటారంట? కుడివైపునేమో ఆశీర్వదింపబడిన వారలారా, ఎడమ వైపున శపింపబడిన వారలారా, మీ అపవాదికి వాడు అనుచరులకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నికి పోయి. అసలు దేవుడు ఎవరికి సిద్ధపరిచాడండి నిత్య నరకాగ్ని? చెప్దామా? అపవాదికి వాడు అనుచరుడు. ఏమంటే దేవుని ఉద్దేశంలో, దేవుని చిత్తంలో నరకం దేవుని బిడ్డలకి నేను ఉద్దేశించాను అన్నారా? అసలు ప్రభువు ఏమన్నారు? యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వస్తే, మీరు ఫలించాలి, మీ ఫలములు నిలిచి ఉండాలి, నా చిత్తమును మీరు చేయుటియే నా చిత్తం. అవునా? అదే మత్తయి సువార్తలో ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్తమును చేయువాడే. ఇప్పుడు తండ్రి చిత్తం ఏంటో తెలుసా? టోటల్గా దేవుని వాక్యాన్ని విని అవలంబించి ఓపికతో ఫలించి పరలోకం వెళ్ళడం. హల్లెలూయా. నీరసంగా ఉండకండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఏ మనుష్యుల్ని అయినా దేవుడు నరకాగ్నికి పంపాలని ఉద్దేశం లేదు, కానీ ఆయన స్వరూపంతో ఆయన పోలికతో చేసుకున్న ఆ మనుష్యుల్నే ఎవరు డిక్లేర్ చేస్తున్నారు? ప్రభువే. ప్రభువే కాదా? ప్రభువే. దీనికి కారణం ఎవరు? సైతానుగాడు టార్గెట్ చేశాడు. ఆ టార్గెట్లో పడిపోవాలంటే వాక్యాన్ని విని వదిలేయచ్చు, ఆ టార్గెట్లో పడకూడదంటే వాక్యాన్ని విని అవలంబించి ఓపికతో ఫలించాలి. ఎంతకంటే చెప్పేది ఏమీ లేదు. దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నారు. శపింపబడిన వారలారా, అపవాదికి వాడు అనుచరులకు సిద్ధపరిచి నరకాగ్నికి పొండి. ఎవరు పంపుతున్నారు నరకానికి? పంపుతున్నారు లేదా? దేవుని ఉద్దేశమా? దేవునికి సంతోషమా? దేవునికి ఆనందమా? ఎందుకు? ఆయన ఇవ్వాల్సినదంతా ఇచ్చారు. ప్రభువు కూడా అన్నారు, నేను మీ నుండి ఇంకేం కోరుకుంటున్నాను? మీరు నా వాక్యాన్ని నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో, అయ్యా నీవు నాకు ఇచ్చినదంతా నేను నెరవేర్చా. శిష్యుల కోసం ఏం చేస్తున్నారు? ప్రభువా నీవు శిష్యుల నిమిత్తం ఏదైతే ఉద్దేశించో అది వారు నెరవేర్చడానికి వీరికి కృప చూపండి. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితాల్లో మనము నెరవేర్చాలి. హల్లెలూయా. నెరవేర్చాలంటే మనకి ఏం తెలియాలి? ఉపదేశం తెలియాలి. ఉపదేశం తెలియాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? వాక్యం యొద్దకు రావాలి. వాక్యం యొద్దకు వచ్చి వాక్యాన్ని వినాలి. విన్న వాక్యాన్ని గ్రహించాలి. గ్రహించిన వాక్యాన్ని అవలంబించాలి. అంటే వాక్యానుసారంగా బ్రతకాలి. ఎప్పుడు? అనుకూలంగా ఉన్నప్పుడా? ప్రతికూలంగా ఉన్నప్పుడు. ఏమంటే దేవుని వాక్యం ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు అని అనదు. 100కి 200 సార్లు చెప్తాను, నేను చెప్పాను కూడా. ప్రతికూలంగా ఉన్నప్పుడే. మనకు అంత మంచిగా ఉంటే ముఖములో చెప్పక్కర లేకుండానే కళ కనబడిపోతూ ఉంటుంది. కొత్త బట్టలు కట్టుకోక్కర్లేదండి, డిసెంబర్ 25 కట్టుకున్నాం కదా, అలా కట్టుకోక్కర్లేదు. కళ ఏమైపోద్దంట? ఉట్టి పడిపోద్దంట. ఇంకా అదే కొంచెం తేడా వస్తే మాత్రం విచారం కూడా ఉట్టి పడిపోద్ది. పడిపోయేది ఆగదు, ఎవరినొకరికి కొట్టేయాల. అది అనుకూలమా ప్రతికూలమా? మరి ప్రభు ప్రతికూలంగా ఉన్నప్పుడు చూపించండి రా అన్నాడా? అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే చూపించండి అన్నాడా? మరి అలాగైతే యేసుక్రీస్తు ప్రభు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలను పంచారు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశారు. ఆ ప్రజలే నిలబడి సిలువేయండి. అప్పుడు మనలాంటి యేసుప్రభు అయితే రియాక్షన్ ఎలాగుండు?
తిప్పుతుడు. ఒరే తిన్నారా? 5 రొట్టెలు 2 చిన్న చేపల కోసమే కదా నన్ను ఎతికేశారు. అద్భుతాల కోసం మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళు అందరితో చెప్పేశారు కదరా. దెయ్యాలు పట్టిన వాళ్ళు అందరూ నా మీద వేసేసారు. తిండి తిప్పలు లేకుండా స్వస్థపరిచారు కదరా బాబు మిమ్మల్ని. తిండి ఉందా, తిప్పులు ఉన్నాయి నాకు. మా అమ్మకు కూడా కోపం వచ్చి పిచ్చోడిని అయిపోయాను అనుకుంది. వదిలేసిందండి ఇంక ఈడు పిచ్చోడి, ఈడికి తిండి ఉండదు తిప్పలు ఉండదని. మా తమ్ముడు వాళ్ళు కూడా వాళ్ళని కూడా లక్ష్య పెట్టలేదు కదా. పొద్దున్నుంచి రాత్రి వరకు మీతోనే ఉన్నాను. రాత్రి అంతా దేవుడితో ప్రార్థనలో ఉన్నాను. ఇంత త్యాగం చేసిన ఆయన్నే శిలువ వేయండి, నిర్దోషిని చంపను నేను అని పిల్లతంటే, అదేదో నీ మీదకి రాకపోతే మానే కడిగిసో చేతులు మా మీదకి పంపి, మా మీద మా పిల్లల మీదకి వచ్చునుగాక. ఏంటిది? అబ్బా ఎంత ఈజీగా. ఏమంటే మూర్ఖులండి. ఈ మూర్ఖుల కంటే ఎంత వాక్యం చెప్పినా చెవిటోడు ముందు శంఖం ఊదేసినట్టే, ఇంకా మామూలుగా కాదు, హై పిచ్లో. దున్నపోతు మీద వాన కురిసినట్టు. దున్నపోతే అలా పోతూ ఉంటుంది కదా. దున్నపోతు చూసారా? చూడలేదా? ఇంతకు ముందు ఉంటా ఉండి దున్నపోతులు. ఇంకా అదే తల బాదుకున్నట్టుగా చెప్పాడండి దేవుడు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు చెప్పాడు, దేవుడు ప్రతినిధులు చెప్పారు. మరి నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ఎవరో? ఉపదేశం లేనోళ్ళ, వాక్యం లేనోళ్ళ, దేవుడితో సహవాసం లేనోళ్ళ, దేవుడు అంటే ఏంటో తెలియలేనోళ్ళ, అన్నీ తెలిసి 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 పాపాత్ములైపోయిన వాళ్ళు, దోషులైపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయారు. ఈ లోకంలో శపితమైనటువంటి అనుభవాల్లో మిగిలిపోయారు. నాశన కోపంలోనికి జోగారు. ఆశీర్వాదకరంగా ఏమాత్రం లేరు. వాళ్ళని తలుచుకుంటే భయం పుట్టేలాగా ఉన్నారు. మీకు అర్థమైందా? వాక్యము వినాలి, విన్న వాక్యాన్ని గ్రహించాలి, గ్రహించుకున్న వాక్యాన్ని అవలంబించాలి. అంటే క్రియారూపకంగా జీవించాలి. ఎప్పుడు? ప్రతికూలతలోనా? అనుకూలంగా. ప్రతికూలతలోనే కదా, అనుకూలంగా కాదు. అప్పుడు మనం దేవుడి ఉద్దేశ్యములో నిలబడగలుగుతాం. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాం, ఎగిరి వెళ్ళిపోగలుగుతాం. ఏమంటే ఒక్క మాట చెప్తా, పాటలు పాడినంత మాత్రాన మమేకం అయిపోమండి. జీవిస్తే మమేకం అయిపోతాం. హల్లెలూయా. నీవే చాలు యేసయ్యా అంటే కాదండి. యేసయ్య మనల్ని చూస్తున్నప్పుడు మన క్రియలు నీవే చాలు యేసయ్య అన్నట్టుగా ఉన్నాయా? ఏమండి, నేను చాలా ముక్కుసూటిగా మాట్లాడుతున్నాను. చాలామంది క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసండి. నిజంగా దేవుడు సన్నిధిలో ఉన్నప్పుడండి కన్నీళ్లు కార్చేవాళ్లే కనబడతారండి. ఇంకా హృదయం అంతా నలిగిపోయి విరిగిపోయి కన్నీళ్లు తప్ప, దేవుడు తప్ప ఇంకా వేరే ఆశ కానీ ఆలోచన కానీ ఆకాంక్ష కానీ నాకు లేదంటూ పాటలు పాడుతున్నప్పుడు కన్నీళ్లు విడుస్తూ విలపిస్తూ ప్రభువుతో మమేకమైపోతూ చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆనందం కలుగుతుందండి. కానీ కట్ చేస్తేనండి పాస్టర్ గారు అంత్యాశీర్వాదం ఇచ్చి పంపుతారు కదండి. ఆ తర్వాత ఇంటికి వెళ్తాం కదండి, ఊట మాడతాంలే, అదేమి ఇబ్బంది కాదు. ఊట మాడినప్పుడు పర్లేదు, తినాలిగా తింటాం. ఆ తర్వాత అండి ఏదైనా ప్రతికూల పరిస్థితి వస్తేనండి, మేమే అనుకోండి, సపోజ్ జస్ట్ మా మీద చెప్తున్నాను, ఇక్కడ ఈ కన్నీళ్ళు, ఇక్కడ ఈ బాధ, ఈ వేదన, ఈ విలిపించేయడం, ఈ కన్నీటి ప్రార్థనలు అన్నీ చూసుంటాం మేము. సడన్గా మేము అలాగే వెళ్తున్నాం అనుకోండి, ఈ క్యాండిడేట్ ప్రవర్తన ఇలాగ ఉందనుకోండి, ఏ రాయితో కొట్టుకోవాలి మేము? ఎక్సైట్ అయిపోయినట్టే మేము. ఫస్ట్ మా సంఘం, నా గురించి చెప్పట్లే, సార్వత్రిక సంఘం, మా సంఘం ఆరాధిస్తేనండి. ఒకసారి రండి, కెమెరా పెడతాం చూడండి, లైవ్ ఎప్పుడు ఇవ్వలేదు కానీ ఈసారి ఇస్తాం. కన్నీళ్ళండి మమేకమైపోతూ ఉంటారు. ఇంకా పక్కన ఏం జరుగుతుందో కళ్ళు తెరవరండి. ఏడిపే, ప్రార్థనలో ఏడిపే, ఆరాధనలో ఏడిపే, వాక్యం చెప్తున్నప్పుడు కూడా కళ్ళు నీళ్ళు అంటారండి. చాలామంది ఉన్నారు కదండి ఇలాగా. మనం అలా ఉంటే మనం సిగ్గుపడాలి. మనం అలా లేకపోతే దేవుడు మనల్ని బట్టి సంతోషపడుతున్నాడు. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నాను తెలిసి ఈ మాట? చాలా తీర్మానాలు తీసేసుకుంటాం, చాలా మారు మనసు వచ్చేద్ది, కానీ
తీర్మానంలో నిలబడేటప్పటికి అసలు సిసల తెప్పు ఉంటుంది. అసలు సిసలైన తెప్పు ఎప్పుడు? తీర్మానములో నిలబడతా అన్నావే దేవుడితో, నువ్వు తీర్మానంలో నిలబడతావో లేదో అని అప్పుడే టెస్టింగ్. నీకు రాకూడదండి మరి, అంటే కుదరదు, వచ్చేద్ది, అది ఆటోమేటిక్గా వచ్చేద్ది. అర్థమైందా? మనం తీర్మానం తీసుకున్న దేవుడికి తెలుసా, కళ్ళు మూసుకున్నాడా? ఒకటి చెప్పండి. తెలిసిన దేవుడు టెస్టింగ్ చేస్తాడా చేయడం? ఒకటి చెప్పండి. టెస్టింగ్ చేయాలంటే ఆ టైం వస్తుందా లేదో ఒకటి చెప్పండి. అప్పటి వరకు నవ్వుతున్నావు, నువ్వు ఏడుస్తావు లేదా చెప్పు. ఏడిసినప్పుడు ఇతర వాళ్ళని ఏడిపెత్తున్నావా, నువ్వు ఏడుస్తున్నావా? అది కావాలి దేవుడికి. ఏడుపు వచ్చినప్పుడు అండి ఇతర వాళ్ళని ఏడిపించి వరకు వదలరండి కొంతమంది. తెలుసా? మన మాట, మన తీరు, మన ప్రవర్తన, మన పరిస్థితులు దేవుని వాక్యానికి అనుకూలంగా లేవనుకోండి, కయ్యేనికి మనకు ఏ వ్యత్యాసము లేదండి. తర్వాత మన ఇస్కరియోతు యోధా గారికి మనకి ఏ వ్యత్యాసం లేదు. కయ్యేను గురించి ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రం బాధ కలుగుద్ది. కయ్యినా నేను చూశాడు దేవుడు, ఆల్రెడీ చూస్తానే ఉన్నాడు. కయ్యనికి అంత తెలుస్తలేదు పాప. ఇస్కరియోతు యోధాకి అసలు తెలియలేదు. నీకు తెలిసిందా? పునాడు గొడవ ఎందుకులే, నీకు తెలిసిందా? కుక్క తోక ఇప్పుడు వంకరేనండి, కానీ దాన్ని మనం ఏం చేయాలి? రివర్స్ చేయగలగ. హల్లెలూయా. చాలామంది పెద్దలు అంటారు, కట్టుల్లో పెట్టినా కూడా బుద్ధులేమేమంట. దాన్ని సామెత నెరవేర్చడానికి ఉన్నామా, వాక్యాన్ని నెరవేర్చడానికి ఉన్నామా? హల్లెలూయా. సామెతను కొట్టివేద్దాం, వాక్యాన్ని నెరవేరుద్దాం. హల్లెలూయా. అంతేగాని సామెతలు ఉన్నాయి కదండి, ఆ సామెత ఈ సామెత ఒకటే కదండి అని వక్రీకరించి అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు చూడండి, కయ్యనుని ధ్యానం చేసాం, ఇంకా ఇస్కరియోతు యోధాని ధ్యానం చేసాం. నిజంగా నిర్దోషిని చంపడం అనేది పాపం అనే విషయాన్ని నేను మీకు ఇక్కడ చూపించానా? ఒక సందర్భంలో యోనాతాన్ అంటాడు ఎవరితో? మన సౌలు గారితో. ఏమంటాడంటే, నిర్దోషిని చంపడం పాపం, అది నీకు దూరం అవ్వాలని రెడీ అంటాడు. ఎవరితో? అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నిర్దోషిని చంపడం పాపం, చాలా పాపం దేవుని దృష్టిలో. ఆ పాపానికి శిక్షే నరకం, మరణం. పాపానికి శిక్ష శాపం. ఎక్కడా? భూమి మీదే. పరలోకంలో శాపం అనుభవించడం ఉండదండి, అసలు పరలోకమే ఉండదండి. నరకం ఎప్పుడు శాపమే.